భక్త మహాశయులకు విజ్ఞప్తి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం గురువారం సందర్భంగా భక్తులే స్వయముగా అమ్మవారికి పాలతో అభిషేకం చేసుకోవచ్చు. అదేవిధంగా అమ్మవారికి విశేషమైనటువంటి అలంకరణ పూజా కార్యక్రమములు రేపు ఉదయం విశేషంగా జరుపబడతాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి 10:30-11 గంటల వరకు కూడా అమ్మవారికి పాలతో అభిషేకం భక్తులందరూ కూడా స్వయంగా మీ స్వహస్తాలతో వచ్చి చేసుకోవచ్చు. కాబట్టి భక్తులందరూ గమనించి ఆ యొక్క రేపు పాలాభిషేకంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే శుక్రవారం ఉదయం అమ్మవారికి 8:30 కుంకుమ పూజా కార్యక్రమం ఉంటుంది. అలాగే 9:30 కూడా 2 బ్యాచ్లుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే శుక్రవారం అమ్మవారు విశేషమైనటువంటి అలంకరణలో దర్శనమిస్తారు. పళ్ళతో ఒక వారం కూరగాయలతో అలాగా ఎలా అయితే దర్శనమిచ్చారో అమ్మవారు, అలాగే రేపు శుక్రవారం కూడా అద్భుతమైనటువంటి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి ఆయా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే మీ యొక్క గోత్రనామములతో అమ్మవారికి లక్షవారం, శుక్రవారం నిత్య పూజా కార్యక్రమంలో మీ యొక్క గోత్రనామములు చదివి అమ్మవారికి అర్చన చేయించుకోదలిచిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆలయం వద్దకు వచ్చి మీ యొక్క గోత్రనామములు రాయించుకొని అమ్మవారి నిత్య పూజా కార్యక్రమాల్లో ఈ యొక్క గోత్రనామములు చదివి అమ్మవారికి, అలాగే గణపతికి, అలాగే సరస్వతీ మాతకి, పిల్లలకు సంబంధించి చిన్నపిల్లలకి అఖండమైనటువంటి విద్య సరస్వతీ దేవి మన ఆలయంలో ఉంది. కాబట్టి సరస్వతీ మాతకి ప్రత్యేకంగా పంచమి నాడు విశేషంగా ఆరాధన చేస్తారు. కాబట్టి పంచమి రోజున శ్రీ పంచమి, ఋషి పంచమి, ఇటువంటి పంచమి అనేటువంటి తిథి నాడు అమ్మవారికి చిన్నపిల్లల యొక్క గోత్రనామములతో పూజ చేయించుకున్నట్లయితే వారికి అఖండమైనటువంటి విద్యాబుద్ధులు, మేధాశక్తి ఇవన్నీ కూడా లభ్యం అమ్మవారు అనుగ్రహిస్తారు. కనుక భక్తులు అమ్మవారి యొక్క సరస్వతి అమ్మవారి యొక్క పూజలో మీ యొక్క గోత్రనామమును రాయించుకొని, అలాగే గణపతికి ముందు గణపతి నవరాత్రులు విచ్చేస్తున్నాయి. అలాగే వినాయక నవరాత్రుల్లో కూడా ఆ గణపతికి అర్చన చేయించుకొని నిత్య పూజా కార్యక్రమంలో భక్తులు మీ యొక్క గోత్రనామములు రాయించుకొని అమ్మవారి యొక్క ఆ పరమేశ్వరుడి యొక్క క్షమలు పొందవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః.